ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46 అధ్యాయము 1వ వచనము. మనము జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తామన్నది చాలా ముఖ్యమైన విషయం అండి. అదే మన మనుషుల్ని ఆశ్రయించామంటే మనము బాధపడవలసిందే. వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ కొన్నిసార్లు మనుష్యులు భౌతికంగా కనబడుతున్నారని, వాళ్ళ నుండి మాకు ఏదైనా సహాయం వస్తుంది, వాళ్ళ నుండి మాకు ఆశ్రయం వస్తుందని, వాళ్ళు మాకు ఏదో హెల్ప్ చేస్తారని మన యొక్క బాధని, మన కష్టాన్ని వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం. కానీ అది ఈరోజు మనకు మంచిగా అనిపించవచ్చు. ఆ క్షణానికి మన హృదయంలో ఉన్న భారం అంతా తీరిపోయినట్టు అనిపించవచ్చు. కానీ తరువాత ఏదో ఒక రోజు అది మనకి ప్రమాదంగా మారుతుంది. అదే మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించున్నామో, దేవుని మీద ఎప్పుడైతే ఆనుకొని బ్రతుకుతున్నామో, అప్పుడు మనకి ఆయన ఆ యొక్క సమస్య నుండి, ఆ శ్రమల నుండి బయటకు తీసుకొస్తాడండి. అట్టి రీతిగా మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలండి. దేవుని మీద ఆనుకొని బ్రతికేవారుగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా సహాయం చేయగలడు. మనుషులైతే కొన్ని పరిస్థితుల్లో సహాయం చేయగలరు, కొన్ని పరిస్థితుల్లో చేయలేరు. కానీ దేవుడైతే ఏ స్థితి అయినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితి నుండి మనల్ని విడిపించగలడండి. ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుణ్ణి మనం ఆశ్రయించేవారుగా ఉండాలని, దేవుని మీద మాత్రం మనం ఆనుకునే వారిగా మనం ఉండాలండి. అటువంటి జ్ఞానం మన అందరికీ దేవుడు దయచేయాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.